నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవసార్ కథలు. కథా శీర్షిక సునీత కాపురం. రచన కోన శ్రీనివాసరావు గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, చేతిలోని బ్రీఫ్ కేస్ని తాటాకు బుట్టని ప్లాట్ఫారం మీదుంచి కర్చీఫ్తో అలసటగా ఉన్న మొహం తుడుచుకున్నాను. మన అదృష్టం కొద్దీ ఈవేళ ఎక్స్ప్రెస్ సరిగ్గా కరెక్ట్ టైంకే వస్తుందట అనుకుంటూ వాచి వంక చూశాను. 4:50 అయింది. ట్రైన్ 5:05కి వస్తుంది. ఇంకా పావుగంట ఉందన్నమాట. ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి పిలుపొస్తే బయలుదేరక తప్పింది కాదు నాగపూర్కి. ఎండాకాలం కావటం చేత టైం 5 అవ్వస్తున్నా ఇంకా ఎండ తీక్షణంగానే ఉంది. కాసేపు అటు ఇటు చూస్తూ కాలక్షేపం చేస్తుంటే వినిపించింది అనౌన్సర్ గొంతు మైక్లో. దయచేసి వినండి. మద్రాసు నుండి న్యూఢిల్లీ పోవు లింక్ ఎక్స్ప్రెస్ ఇంకా కొద్ది క్షణాల్లో ప్లాట్ఫారం మీదకి రాబోతున్నది. ప్రయాణికులు అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. కాసేపట్లోనే రైలొచ్చి ఆగింది. నేను ముందుగానే సీటు రిజర్వేషన్ చేయించుకున్నందువల్ల నాకు కేటాయించిన సీట్లో కూర్చున్నాను. కంపార్ట్మెంట్లో జనం కాస్త ఎక్కువగా ఉన్నారు. ఏమీ తోచక దగ్గరున్న మ్యాగజైన్ తిరగేస్తూ కూర్చున్నాను. ఇంతలో ఓ 25 ఏళ్ల కుర్రాడు ఒక నడి వయస్కుడిని తీసుకొచ్చి నాకెదురుగా ఉన్న సీట్లో కూర్చోబెట్టాడు. కూర్చోండి, పర్వాలేదు అన్నాడతను. 4 రూపాయి నోట్లు లెక్కపెట్టి అతని చేతిలో పెట్టాడా నడివయస్కుడు. ఇదిగో టీసీ వస్తాడా? మీకెందుకు, నే చెప్తాగా టీసీకి, అతను మా బాబాయ్ కొడుకే అంటూ వెళ్ళిపోయాడతను. నాకు అర్థమైపోయింది. ఇదో రకం సంపాదనలే అనుకున్నాను. ఎందాక వెళ్ళాలి మీరు? నాగపూర్ ముక్తసరిగా జవాబిచ్చాను. నేను కూడా చాందా దాకా వస్తాను తనంతట తానే చెప్పుకున్నాడు. అన్నాను. ఇలాగే కాసేపు మాట్లాడటం మొదలెట్టాడు నాతో. తలుపుతూ కూర్చున్నాను నేను. కాసేపటికి టీసీ వచ్చి దించేశాడతన్ని. అది ఇంకోళ్ళ సీట్ అంటూ. గార్డు విజిల్తో రైలు కదిలింది. స్టేషన్ దాటడంతో వేగాన్ని పుంజుకుంది రైలు. బ్రీఫ్ కేస్ పైన పెట్టి బుట్టని సీటు కిందకి నెడుతుంటే గుర్తొచ్చింది నిన్నటి సంగతి. బాబీగాడు చెప్పాడట ఎదురింటి పరందామయ్య గారికి మా అన్నయ్య నాగపూర్ వెళ్తున్నాడు అని. నేను సాయంత్రం ఇంటికొచ్చారాయన. ఏమోయ్ సారథి, నాగపూర్ వెళ్తున్నావటగా, ఓ చిన్న పని చేసి పెట్టుదు అంటూ. ఏమిటో చెప్పండి అన్నాను. కమలా ఫలాలు అక్కడ ఎక్కువగా దొరుకుతాయట, ఓ బుట్ట తెచ్చిపెట్టు అంటాడేమో అనుకుంటూ. ఏమీ లేదు, మన అమ్మాయి సునీత అక్కడే ఉంటుంది, ఎలాగూ వెళ్తున్నావు కదా, ఓ పూట తీరిక చేసుకువెళ్ళి ఈ పచ్చళ్ళు కాస్త ఇచ్చిరా నాయనా అన్నారాయన. ఆయన అనేదాకా సునీత అక్కడే ఉంటుందన్న విషయం గుర్తు రాలేదెందుకో. ఆయన మాట కాదనలేక సరేనండి దాందేముంది అన్నాను. అయినా ఆయన మాట కంటే సునీత మీద నాకున్న అభిమానానికి ఎక్కువ విలువ ఇచ్చి ఒప్పుకున్నాను. ఎందుకో మొదటి నుంచి సునీత అంటే చాలా అభిమానం. సునీత కోసం ఏ పనైనా చేసేవాణ్ణి. అప్పటికి 10 ఏళ్లుంటాయేమో. మా ఇంటికి ఎదురుగానే పరందామయ్య గారు ఇల్లు కట్టుకున్నారు. సునీత చాలా చిన్నపిల్ల, 6 ఏళ్లుంటాయేమో. అప్పటినుంచి కలిసిమెలిసి తిరిగి ఆడుకునేవాళ్ళం. అలా కాలం గడుస్తూ ఉంటే ఇద్దరి వయసు పెరుగుతుంది. కానీ మా మధ్యన అనుబంధం మాత్రం తరగలేదు. ప్రతి మనిషికి ఒక్కొక్క మనిషిని చూసినప్పుడు ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడుతుంది. నాకు అదేలాంటి అభిప్రాయం ఏర్పడింది. అందుకే మా ఇద్దరి మధ్యన స్నేహం సునీత పెళ్ళయ్యే వరకు కూడా అలాగే నిర్మలంగా నిలిచిపోయింది. సునీతకు పెళ్ళి అయ్యి కూడా 2 ఏళ్లే. ఇలా సునీత గురించి ఆలోచిస్తుండగానే ట్రైన్ కాజీపేట చేరుకుంది. టైం 11:50 అయింది. చాయ్ వాలాల కేకలతో చుట్టుపక్కలంతా నిండిపోయింది. ఇక్కడ గంట ఆగుతుంది కాబోలు అనుకున్నాను. ప్రయాణికుల హడావిడితో ఆలోచనలు రైలు కదిలే వరకు సునీత మీదకి మరల్లేదు. సునీత అంటే నాకు ప్రాణంతో సమానం. తను కనబడని రోజంతా ఏవో వెల్తిగా ఉండేది నాకు. అదే నాకు అప్పటికీ ఇప్పటికీ అర్థం కాని విషయం. సునీతలోని అందం, ఆకర్షణ నన్నామెకంత దగ్గరగా చేశాయా? కాదు. మనసందుకు ఒప్పుకోదు. లేక ఆమెతో నాకున్న చనువు వల్ల అభిమానమా? ఏమో, ఈ ప్రశ్నకి సమాధానం దొరకటం లేదు. ఏది ఏమైనా నా హృదయంలో సునీతకు ఒక స్థానం ఉన్నదనుకుంటే ఇప్పటికీ నా మనసేదో చెప్పలేనంతగా అనుభూతికి లోనవుతుంది. ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాను. రైలు వేగంగా వెళుతుంది. పక్కవాళ్ళు పెద్దగా మాట్లాడటంతో మెలకు వచ్చి లేచి కూర్చున్నాను. రైలు సరిగా 8:20కి నాగపూర్ స్టేషన్ చేరి ప్లాట్ఫారం మీద ఆగింది. బ్రీఫ్ కేస్ బుట్ట చేతిలో పట్టుకుని బయటకు వచ్చాను. నాగపూర్ రైల్వే స్టేషన్ పెద్దదే. రిక్షాలో సీతాబర్డీ చేరి లాడ్జీలో దిగాను. సాయంత్రం మనసులో సునీతని చూడాలని ఉబలాటంగా ఉన్నా
అడ్రస్ వెతికి ఇల్లు పట్టుకునేసరికి చాలా సేపు అవుతుందని ఊరకుండిపోయాను. మర్నాడు ఉదయం ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాను. తర్వాత రోజు పరందామయ్య గారిచ్చిన బుట్ట తీసుకుని సునీత వాళ్ళింటికి బయలుదేరాను. గోకుల్పేటలో వెతుక్కుంటూ వెళ్ళగా ఓ పెద్ద బిల్డింగ్ ముందు చంద్రశేఖర్ ఎల్ఐసి అన్న బోర్డు చూసి లోపలికి గేటు తీసుకుని అడుగుపెట్టాను. ఇంటి ముందు పచ్చని లాన్ ఉంది. తలుపు తీసి, అరే సారథి, నువ్వా? ఎప్పుడొచ్చావు? రారా అంటూ లోపలికి ఆహ్వానించింది సునీత. నాకు ఆశ్చర్యమేసింది సునీత ఆకారాన్ని చూసి. అసలు సునీతేనా అనిపించింది నా మటుకు నాకైతే. సన్నగా ఉన్న, అందంగా, సౌష్ఠవంగా ఉండే సునీత ఈనాడు ఇంకా సన్నగా, లీలగా, తెల్లగా పాలిపోయిన మొహంతో ఉన్నదంటే ఏమిటోగా ఉంది నాకు. ఆమె స్థితికి నాలో కలవరం బయలుదేరింది. రా సారథి, కూర్చో, అలాగే నిలబడి ఉన్నావేం అని సునీత అనేదాకా నేను నిలబడి ఉన్నానన్న సంగతి నాకు తెలియదు. వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. తను కుర్చీలో కూర్చుంటూ అంది సునీత, అందరూ కులాసేనా అని. ఆ అని. ఏమిటి అలాగైపోయావు అన్నాను ఉండపట్టలేక. ఏం, ఎలాగున్నాను? బాగానే ఉన్నాను అంది ఓసారి తన వంక చూసుకుంటూ. మళ్ళీ తనే అంది, చాలా రోజులైంది కదూ నన్ను చూసి. అలాగే అనిపిస్తుందిలే ఆత్మీయులందరికీ నవ్వుతూ. నా కళ్ళు ఇంట్లో గోడల చుట్టూ చూస్తున్నాయి. ఓ ఫోటో దగ్గర ఆగిపోయాయి కళ్ళు. ఆ ఫోటో మీ వారిది కదూ? పెళ్లిలో చూడటమే, మళ్ళీ చూడలేదు అన్నాను. అవును అంది. ఏ భావము వ్యక్తం రాలేదు ఆమె మొహంలో. ఇది చూస్తుండు, క్షణంలో కాఫీ తెస్తాను అంటూ ఓ వీక్లీ నా ముందు పడేసి లోపలికి వెళ్ళింది సునీత. దాన్ని తిరగేసాగాను. కానీ నాకెందుకో చిరాకనిపించింది. నా కళ్ళ ముందు కళ్ళు లోతుకుపోయి, బొగ్గులు పీక్కుపోయి, సన్నగా ఉన్న సునీత ఆకారమే మెదులుతున్నది. సునీత ఎందుకు ఇలా అయిపోయింది? ఇదే ప్రశ్న నన్ను వేధిస్తున్నది. మరింకెవరైనా అయితే అలా బాధపడేవాణ్ణి కాదేమో. సునీత కాపురం సరిగ్గా లేదా? మన మనసెప్పుడు త్రాసుకుండే ముళ్ళులాగుండాలి. సునీత స్వభావ సిద్ధంగానే ఎంతో మంచిది. శేఖర్ కూడా మంచివాడే. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే పరందామయ్య గారంత తాపీగా ఉండేవారా? కూతురి జీవితాన్ని చూస్తూ అనిపించింది. ఈ మధ్య ఏమైనా జబ్బు పడిందేమోలే అనుకున్నాను. అంతేననిపించింది. అంతలో సునీత కాఫీ తీసుకొచ్చి అందించింది. కప్పు అందుకుని, నువ్వు తీసుకో అంటూ ఆమె ముఖంలోకి పరీక్షగా చూశాను. ఆమె బుగ్గల మీదుగా కన్నీటి చారలు విస్ఫుటంగా కనిపిస్తున్నాయి. లోపలికెళ్ళి తను కాఫీ తెచ్చుకుని కూర్చుంది. ఖాళీ కప్పు కింద పెడుతూ అడిగాను, సునీత, కన్నీళ్లు కార్చావెందుకు? కొద్దిగా బాధగా. కన్నీళ్ళా? కన్నీళ్ళెందుకు సారథి? ఏం తక్కువైందని నాకు? చాలా తేలిగ్గా అనేసింది. కానీ నాకు మాత్రం ఏదో విరక్తి అనిపించిందామె మాటలో. లేదు సునీత, నువ్వేదో దాస్తున్నావు. నా గుండె బాధగా మూలికింది. దాచేదేముంది సారథి? ఏదో చిన్న నలక పడ్డది కంట్లో, నీళ్లు రావటం సహజం. ఆమె సమాధానం నాలోని ఆవేదనని కొద్దిగా తగ్గించింది. సునీత, అన్నట్లు మీ వారేరి? క్యాంపుకెళ్లారు. వారు నెలకి 20 రోజులకు పైగా వెళ్తుంటారు క్యాంపులకి. మళ్ళెప్పుడొస్తారు క్యాంపు నుంచి అడిగాను. ఎల్లుండి అంది. తనే మళ్ళీ, సారథి, ఇవాళ భోజనానికి ఉండు అంది. లేదు సునీత, ఇవాళ పనుంది, రేపు వస్తాను అన్నాను. సునీత ఏమీ మాట్లాడలేదు. కాసేపు కూర్చుని, వస్తా సునీత అంటూ ఆమెకు బుట్ట ఇచ్చేసి బయలుదేరాను. విసుగ్గా ఉంది. దగ్గరలో సినిమా హాలు కనిపించింది. హాల్లోకి వెళ్ళి కూర్చున్నాను. హాల్లో జనం ఎక్కువగానే ఉన్నారు. వెనుక వరుసలో కూర్చున్నాను. న్యూస్ రీల్ అయిపోయింది. సినిమా మొదలైంది. సినిమా కొద్ది కొద్దిగా రిలీఫ్ ఇస్తున్నది నా మనసుకి. కిసుక్కున నవ్వు, గాజులు గలగల, చిన్నగా గుసగుసలు వినబడటంతో నా దృష్టిని సినిమా తెర మీద నుంచి ముందు వరుస సీట్ల మీదకి సారించాను. నల్లగల్ల గళ్ల సూటులో చామన ఛాయగా చెవుల కిందగా ఉన్న పట్టీలతో ఉన్నాడు. అతని పక్కన కూర్చుందో యువతి. నల్లగా ఉన్న ఏదో కొద్దిగా గ్లామర్ లేకపోలేదామె మొహంలో. ఆమె చెయ్యి అతని మెడ మీదుగా పోయింది. అతని భుజం మీద వాలిపోయి నవ్వుతుంది. అతనికేసి కొద్దిగా దీక్షగా చూశాను. అతనెక్కడో చూసినట్లనిపిస్తున్నది. కానీ ఎవరో సరిగ్గా పోల్చటం మాత్రం చెయ్యలేకపోతున్నాను. చివరికి చంద్రశేఖరేమో అనుకున్నాను. ఛా, అయినా చంద్రశేఖర్ ఇంతగా దిగజారిపోతాడా? సునీతకు అన్యాయం చేస్తాడా? సునీతలో ఏం తక్కువైందని? ఇతను సునీత భర్త కాదులే. అయినా శేఖర్ క్యాంపుకెళ్ళాడుగా. మరి ఇతనెవరై ఉంటాడు? అయినా మనుషుల్ని పోలిన మనుషులుండటం సహజం కదా అనుకున్నాను. మనసు ఈ విధంగా ఆలోచిస్తున్నది. సినిమా వదిలిన తర్వాత లాడ్జీకొచ్చేసి తీరిగ్గా బాల్కనీలోంచి కిందికి చూస్తున్నాను. అయినా వాళ్ళిద్దరి రూపాలు నేను మర్చిపోలేకపోతున్నాను. వాళ్ళని గూర్చిన ఆలోచనలే నన్ను వెంటాడుతున్నాయి. లాడ్జీ ముందో టాక్సీ ఆగింది.
ఓ జంట దిగింది. అందులో నుంచి నాకు అనుమానం వేసింది. ఇందాకటి వాళ్లే వీళ్ళు కాసేపటికి నా పక్క నుంచి నన్ను దాటి దూరంగా ఉన్న రూంలోకి వెళ్ళిపోయారు. నాకంతా అయోమయంగా ఉంది. నా మనసంతా గందరగోళమైపోయింది. మర్నాడు ఉదయం 10ంటికి బయలుదేరాను సునీత వాళ్ళింటికి. సునీత తీరిగ్గా కూర్చునుంది హాల్లో. రా సారథి, కూర్చో, నీకోసమే చూస్తున్నా అంది. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక సునీత అన్నది, వడ్డించనా అని. తలూపాను. నువ్వు తిను అంటూ. భోజనం ముగించి హాల్లో సోఫాలో కూర్చున్నాను. వీక్లీ తిరగేస్తూ సునీత వచ్చి పక్కనే కూర్చుంది. సునీత, నేనొకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? ఎలాగో అడిగాను. ఏమిటది? ప్రశ్నార్థకంగా చూసింది నా వైపు. నువ్వేదో లోపల బాధపడుతున్నావు, నాతో చెప్పకూడదా? లేదు సారథి, బాధేముంది. ఆమె గొంతు పూడ్చుకుపోయింది. సునీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాదు సునీత, నువ్వు చాలా బాధపడుతున్నావు. నాతో చెప్పు సునీత, చేతనైనంత సహాయం చేస్తాను. సునీత కళ్ళు దారగా వర్షిస్తున్నాయి. నా గుండె తరుక్కుపోయింది. ఆత్మీయులు బాధపడుతూ కళ్ళ వెంట నీరు కారుస్తుంటే ఎవరికైనా అంతేనేమో. మెల్లగా పక్కకి జరిగి తల మీద చేయేశాను. ఏమిటి సునీత, చదువుకున్న నువ్వు కూడా ఇలా అదేరే పెడితే ఎలా? ఉన్న సంగతేమిటో చెప్పు సునీత అన్నాను అనునయంగా. అలా అన్నానే కానీ చదువుకున్న వాళ్ళైతే మాత్రం కష్టాల్లో బాధపడకుండా ఎలా ఉండగలరు? కానీ అదొక తృప్తి మనసుకి. 2 చేతులు కళ్ళకడ్డం పెట్టుకుని ఏడుస్తున్నది. ఆమె చేతులు తీయటానికి ప్రయత్నం చేశాను అనునయిస్తూ. నా భుజం మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది సునీత, నా ప్రాణ స్నేహితురాలు. చెప్పు సునీత, నాతో చెప్పవు అడిగాను. వారు అసలు ఇంటి పట్టునుండటం లేదు. నేను ఆయనకి పనికి రావటం లేదు. నా గుండె ఒక్క క్షణం పాటు కొట్టుకోవటం ఆగి మళ్ళా ప్రారంభించింది. నేను అనుకున్నది నిజమన్నమాట. బయట అడుగుల చప్పుడైతే చూశాను. ఒకతను లోపలికి వచ్చి మా వైపు అలాగే చూస్తూ నిల్చున్నాడు. సునీత ఇదేమీ పట్టించుకున్నట్టు లేదు బాధలో. నేను అతని వైపు చూసి గతుక్కుమన్నాను. సందేహం లేదు, నిన్న సినిమా హాల్లో చూసింది ఇతన్నే. అంటే అతను చంద్రశేఖర్ అన్నమాట. నాలో ఏదో తెలియని భావం బయలుదేరింది. అతను గంభీరంగా వింతగా మా వైపు చూస్తూ లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు, దారిలో ఉన్న టీపాయ్ని తన్నుకుంటూ. శబ్దం విన్న సునీత లేచింది. భర్త రావటం గమనించి గబగబా లోపలికి వెళ్ళింది. నేనొక్కడిని ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. లోపల నుంచి పెద్దగా కేకలు వినిపిస్తున్నాయి. ఆలకించసాగాను. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది భాగవతం? నేను లేని సమయంలో వీడితో కులుకుతున్నావన్నమాట. హేళనగా ఉందతని స్వరం. నా కడుపులో చేయి పెట్టి దేవినట్లయింది. ఏమండి, అదేం కాదండి, మీకు దండం పెడతాను, అలా అనకండి. మా ఎదురింటి వాళ్ళ అబ్బాయండి, చిన్నప్పటి నుంచి స్నేహం, అందుకే ఇంతదాకా వచ్చింది. నాలోని ఆవేశం హద్దులు మీరుతున్నది. గుండెలు అదిరిపడుతున్నాయి. కాళ్ళు నిలవటం లేదు. గబాల్న అతని మీద పడి పీక నులిమి వేయాలన్నంత ఆవేశం వచ్చినా సునీత కాపురం చెడిపోకూడదని, నా పరువు మంట కలవకూడదని అలాగే ఊరకుండిపోయాను. కాదండి, అతను నాకు పూర్తి కాలేదు. నోర్ముయ్, చెంప చెల్లుమన్న శబ్దం. నేనింక అక్కడ నిలబడలేకపోయాను. గబగబా లోపలికెళ్ళి అతని గురించి 4 సునీత ఎదుటే దులుపుదామనుకున్నాను. కానీ భర్త అనురాగానికి దూరం అయిపోయి నిర్లిప్తంగా ఉండబోయే సునీత రూపమే నా కళ్ళ ముందు అనుక్షణం మెదులుతున్నది. అలా కాకూడదు నా వల్ల. సునీత కాపురం చెడకూడదు. అందుకే తమాయించుకున్నాను. కానీ సునీతకు నాకు మధ్య ఉన్న పవిత్ర స్నేహబంధాన్ని, సోదరభావాన్ని వమ్ము చేసి ఇంకో విధంగా ఆ మనిషిని నాలో ఆగటం లేదు ఆవేశం. గబగబా లోపలికెళ్ళాను. వాళ్ళిద్దరూ నన్నే చూస్తున్నారు. ఏమాత్రం సిగ్గున్నా ఒక్క క్షణం ఇక్కడ ఉండేవాడు కాదు. శేఖర్ అరుపు. నేను తమాయించుకున్నాను. మిస్టర్ శేఖర్, కొద్దిగా మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. మా ఇద్దరి సోదర సంబంధాన్ని కించపరుస్తున్న మీరు మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు. మీ సంగతి నాకు తెలుసు. రాత్రి మీరెక్కడుంది, ఏం జరిగింది నాకు తెలుసు. ఏది ఏమైనా అదంతా అనవసరం. సునీతలో ఏం తక్కువైందని మీరలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇక మీదటైనా సునీతని సరిగ్గా ఆదరించండి. వస్తాను అంటూ గబగబా వీధిలోకి వచ్చేశాను. ఇంటర్వ్యూ ఫలితం కోసం కూడా నాగాపూర్లో ఉండటం ఇష్టం లేక ఆ రోజే జీటీలో బయలుదేరి వరంగల్ చేరాను. మనసు కుదుటపడటం కోసం ఫ్రెండింట్లో 10 రోజులు గడిపి విజయవాడ బయలుదేరాను. ఇంటికెళ్ళగానే గదిలో ఉన్న ఉత్తరాల్ని విప్పి చూశాను. ఒకటి ఇంటర్వ్యూ పోయింది, రిగ్రెట్ లెటర్. రెండవది సునీత ఉత్తరం. శారదన్నయ్య, నీ రుణం జన్మజన్మలకి మర్చిపోలేను. వారిప్పుడు నెలకి 30 రోజులు ఆఫీసు తప్ప మిగిలిన కాలమంతా ఇంట్లోనే గడుపుతున్నారు. సునీత అంటూ రాసింది నిజమా? నాకంతే చాలు.
అదే కావాలి చెల్లి అనుకున్నాను మనసారా. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.